ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ చూడండి. మన అప్పుడే నాకు స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్ పూయటం. ఇవి మన పల్లెటూరులో గొబ్బు పువ్వులు అంటారు. కార్తీక మాసంలో ఈ పువ్వు ఒక్కటి పెట్టినా శివుడికి బంగారు పువ్వుతో సమానం అంటారు కదా. నాకు ఈసారి చాలా చెట్లు విత్తనాలకి పడిపోయి గార్డెన్లో చాలా చెట్లు వచ్చాయి. అప్పుడే దీపావళి ముందు నాకు ఫ్లవర్ పూయడం స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు శివుడికి ఏ పువ్వు లేకపోయినా ఇది ఒక పువ్వు పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. బంగారు పువ్వుతో సమానం అని అప్పుడు పెద్దవాళ్ళు అనేవారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇవి పింక్ శంఖం. వాళ్ళు రెండు పూసి ఒకటి తెంపి ఒకటి సీడ్స్ వదిలేస్తాను. అసలు ఏది సీడ్ తయారవుతుందో తెలియదు. మనం 3-4 ఫ్లవర్స్ ఉంచితే అందులో ఒకటో రెండో సీడ్స్ తయారవుతున్నాయి. ఈ కలర్ భలే ఉంటుంది. శంఖం కలర్ డార్క్, ఇది లైట్ స్కై బ్లూ కలర్, నెక్స్ట్ వైట్ కలర్ శంఖాలు. నీలగోరింట్లు అంటాం కదా, అవి ఇది సింగిల్ పెటల్ అయిపోయింది. ఏదో సీడ్లు మిక్స్ అయిపోయాయి. సింగిల్ పెటల్ నాకు ఇష్టం ఉండదు, పెద్దగా నిండుగా ఉండదు, కానీ సింగిల్ పెటల్ అయింది. ఉన్నాయి ఇవన్నీ బడ్స్. సీడ్స్, నీలగోరింటి సీడ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పెద్ద అయింది, అదే ఇది బాగా సీడ్ పాట్ తయారైన తర్వాత ఇందులో ఎన్నో ఉంటాయి, చాలా సీడ్స్ ఉంటాయి. ఇది వంకాయ మొక్క కనుక మేమున్న ప్లేస్లో ఫ్లవర్స్ రావటం కష్టమైపోతుంది ఇక్కడ వాతావరణానికి. ఇవన్నీ గొబ్బి చెట్లే. ఇది అన్నీ సీడ్స్ పడే గ్రో అయిపోయాయి. పింక్ శంఖం సీడ్ తయారవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకా వెళ్ళలేదు. పింక్ మందారం ఈరోజు ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ అక్కడ ఇక్కడ అన్ని చెట్లు కలిసిపోయాయి. ఇదంతా టెర్రస్ మీద వాటర్ లిల్లీ, రెయిన్ లిల్లీ గార్డెన్. ఈ పైన అంతా చామంతులు కూడా ఇవన్నీ కటింగ్స్తో పెట్టాను, గ్రో అవుతున్నాయి. ఇప్పుడు బడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ రెయిన్ లిల్లీస్. ఇవి రజనీగంధ కలర్స్ 3 ఉన్నాయి నా దగ్గర. ఇది రెయిన్ లిల్లీ ఒకటి. తగ్గిపోయాయి ఇప్పుడు, రెయిన్స్ తగ్గింది, వర్షాలు తగ్గినందుకు తగ్గిపోయి. చూడాలి ఎప్పటి వరకు పోస్తాయో. ఇక్కడ బడ్ ఉంది. ఇది చామంతి. రీపాట్ చేస్తున్నప్పుడు చిన్న కొమ్మ ఇరిగిపోయింది, అది పెట్టాను. ఎంత బాగా డెవలప్ అయిపోయిందో మొక్క. పైన టిప్ కట్ చేయటం వల్ల ఈ సైడ్ని చిగుర్లు స్టార్ట్ అయ్యాయి.